అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల శ్రావణి. జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఎడ్‌హాక్ కమిటీ మెంబర్‌ని. అండ్ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు అన్నారు, తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారిని రానివ్వము, తెలంగాణలో సభలు పెట్టనివ్వము అని, మేము అధికారం ఇవ్వము అని. మీరు నిజంగా ఒక మహిళగా నేను సవాల్ చేస్తున్నా. మీరు నిజంగా రాజకీయ నాయకులైతే, మీరు నిక్కాసైన రాజకీయ నాయకులైతే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకి ఆహ్వానించండి. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ గడ్డ మీద రాజకీయాలు చేయమని చెప్పి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఏంటో మీరు రుచి చూడండి. రాజకీయాన్ని రాజకీయంగానే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. ప్రాంతీయ విద్వేషాలు లేపి మాట్లాడరు. అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు చెప్తారు అదే ముచ్చట. 3 ముచ్చట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే 3 ముచ్చట్లు. ఆ 3 ముచ్చట్లకు మించి ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీ దగ్గర అసలు లేదు. ఆయన గురించి మాట్లాడడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, కంటెంట్ లేదు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఇదే తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీని పెట్టారు. ఆంధ్రలో సభ జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు మొదటగా మాట్లాడేది జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్ అని. అంటే ఆంధ్ర సభలో మాట్లాడినా కానీ తెలంగాణని మర్చిపోలేదు. అంతమంది విద్యార్థుల బలిదానాలని కోరి వాళ్ళ రక్తంతో తడిపిన తెలంగాణ నేల ఇది. కాబట్టి వాళ్ళని పాలించనివ్వండి అని పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు మౌనం పాటించారు. నిక్కాసైన రాజకీయ నాయకుడికి ఉండాల్సినది ఏంటి అని అంటే, ప్రాంతీయ భేదం లేకుండా ఓన్లీ ప్రజల భవిష్యత్తు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాజకీయాలు చేయాలి. అలా రాజకీయాలు చేసే వాళ్ళలో మా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. మా సిద్ధాంతాల్లో కూడా ఒకటైన సిద్ధాంతం కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సామరస్యంగా అభివృద్ధియే ధ్యేయంగా ముందుకెళ్తూ రాజకీయాలు చేయడం. సో ఖచ్చితంగా తెలంగాణ గడ్డపైన ఆ రాజకీయాలు అనేది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు. తెలంగాణ గడ్డపైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మీరు రాజకీయాల్లో ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఇంకా నేర్చుకోవాలి. మీరే కాదు, మీ సహా నాయకులు కూడా నేర్చుకోవాలి. బ్రాడ్ మైండెడ్ పీపుల్, స్మాల్ మైండెడ్ పీపులే ఇంకా వ్యక్తుల గురించి మాట్లాడతారు, వ్యక్తిగత విమర్శలు చేస్తారు. బ్రాడ్ మైండెడ్ పీపుల్ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారు. సో మీరు ఇప్పుడైనా సరే ఆ స్మాల్ మైండ్ సెట్ అనేది తగ్గించుకొని పవన్ కళ్యాణ్ గారి జోలికి, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకోసారి కాలు వేలు పెట్టకుండా ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు స్మాల్ మైండెడ్ పర్సన్ అని, పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్ అని మేము ఒప్పుకుంటున్నాం. మీరు కూడా ఒప్పుకోండి పొన్నం ప్రభాకర్ గారు.